పార్ట్నర్షిప్ అడిగాం, ఇవ్వనంది. ఆ గాడిదని అమ్మమన్నా కుదరదంది. కొంచెం పేడనడిగాం, ఇవ్వనంది. ఇంకా మిగిలింది కిడ్నాప్. కిడ్నాపా? అంటే అత్తయ్య గారిని కిడ్నాప్ చేసేస్తావా? చిచ్చి, గాడిదని కిడ్నాప్ చేస్తావా? చిచ్చి, పోయి గాడిదని కిడ్నాప్ చేయడం అంటే తిక్కమొహందానా? నోర్మోయ్! ఇన్నాళ్ళు నువ్వు చెప్పావు, నేను విన్నాను. ఇప్పుడు ఈ శిరీష చెప్తుంది, నువ్వు వింటున్నావు. ఏంటి మనిషికొచ్చేంత కోపం వచ్చేసింది? లతక్క, ఇన్నాళ్ళు తిండికేడ్చావు, నువ్వు మేకప్ కేడ్చావు, నేను నకిలీ నగలకేడ్చాను. ఇప్పుడు ఆ నగలు మేకప్ తిరగబడ్డాయి. పేడ కోసం ప్లాన్లతో రగిలిపోతున్నాయి. ఏ అనసూయ, ఉన్న నీ కొడుకుతో వచ్చిన, చిన్న కోడలతో వచ్చిన, ఒంటరిగా వచ్చిన, కైకాలతో కలుపుకొని వచ్చిన, పూటకొక పేడ కుప్ప చొప్పున మాయమవుతాయి. మొత్తం పేడ మన సొంతం అవుతుంది. అయ్యో, నువ్వు శిరీషువి కాదే, పేడ కోసం పుట్టిన గాడిద శిరీషువి. లేపవే చేతులు. లతక్క, ఈ రోజుతో ఆ గాడిద మనది, అది వేసే పేడ మనది. పెత్తనం మనది, పేడలో వచ్చే విత్తనం మనది. నీకు కూర్చోవాలనిపిస్తే గాడిదనవుతా, నీకు ఆకలి అనిపిస్తే పేడనవుతా. చాలే ఆపవే. నాకాకలేసే పేడవటమేమిటే దూడమొహందానా? అక్క ఫ్లోలో వచ్చింది, చెప్పాను. సరే, నువ్వు చెప్పిన కిడ్నాప్ ప్లాన్ నచ్చింది. ఈ బానిస బ్రతుకు నుంచి బయటపడాలంటే డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలంటే పేడ కావాలి, పేడ కావాలంటే గాడిద కావాలి, గాడిద కావాలంటే ఈ రోజే కిడ్నాప్ చేయాలి. లతక్క శాసిస్తుంది, ఈ శిరీష పాటిస్తుంది. పదక్క. ఇదేంటి నన్రమ్మని వెళ్ళిపోతుంది? ఇది చేసే పనికి చెప్పేదానికి పొంతనే లేదే. ఉసే ఆగ